హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చంద్రబాబు నాయుడు గారు వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ చాలా చాలా హాస్యాస్పదంగా ఉందంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకు అంత హాస్యాస్పదంగా ఉంది? ఏంటి చంద్రబాబు నాయుడు గారికి వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు లేదా అంటే ఉంది. ఎందుకంటే అది వెలిగొండ ప్రాజెక్టు అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్. చంద్రబాబు నాయుడు గారే స్టార్ట్ చేశారు ఆ ప్రాజెక్ట్. కానీ చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేయలేదు ఆ ప్రాజెక్ట్. అది ఆ ప్రాజెక్ట్ యొక్క స్పెషాలిటీ అనమాట. ఆయన స్టార్ట్ చేసినప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో పనులు జరగడం జరిగింది. అంతేకాదు వెలిగొండ ప్రాజెక్టు టన్నల్ 1, టన్నల్ 2 ఈ 2 టన్నల్స్ లో కూడా 18.5 కిలోమీటర్లు ఒకటి 18.6 కిలోమీటర్ల ఒక ఉన్న టన్నల్స్ ని రాజశేఖర రెడ్డి హయాంలో చాలా వరకు కంప్లీట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన పరిపాలనా కాలం టోటల్ గా 15 years లో టన్నల్ 1 ని కేవలం 2 కిలోమీటర్లు, టన్నల్ 2 ని కేవలం 1.5 కిలోమీటర్స్ ఏమో కంప్లీట్ చేశారు. కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 టన్నల్స్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వికీపీడియాలో ఎక్కడ కంప్లీట్ గా దొరుకుతాయి. దానికి సంబంధించినటువంటి న్యూస్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర దొరుకుతుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో కష్టపడి దాన్ని కంప్లీట్ చేసినట్టు, ఆయనే సర్వం చేసినట్టు ఇప్పుడు బిల్డప్ అనేది స్టార్ట్ అయింది అన్నమాట బయట. సో దీనికి సంబంధించి మా బుడ్డోడు చాలా క్లియర్ గా ఒక మెసేజ్ ఇవ్వాలని స్టార్ట్ చేశాడు. మన బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ లో ఈ రోజు టాపిక్ ఏంటంటే వెలిగొండ ప్రాజెక్ట్ యొక్క విశేషాలు మా ఓడి నోట్ నుంచి వినండి. అందరికి నమస్కారం అండి. నేనండి అబద్దాలకు అడ్డ ఆంధ్ర కూటమి గడ్డ టీవీ నుండి గండికోట గురుమూర్తిని మాట్లాడుతున్నా అండి. మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనం ఉండాలి అండా దండ. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతుంది ప్రాజెక్ట్ వెలిగొండ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ ప్రాజెక్ట్ కొరకు 1996లో భూమి పూజ చేసింది మన బాబోరు. అయినా ఆయన పవర్ లో ఉన్న 10 ఏళ్ళు ఈ ప్రాజెక్ట్ కొరకు మట్టి గడ్డ కూడా కదపలేదండి. ఇక తర్వాత 2004లో ముఖ్యమంత్రిగా చర్యలు చేపట్టిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ కొరకు కావాల్సిన అప్రూవల్స్ అన్ని తీసుకొని భూమి పూజతోనే ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్ ని 2006లో మొదలెట్టి 2009 ఆయన మరణం ముందు వరకు కూడా దాదాపు 50% పనులు పూర్తి చేశారండి. ఇక మన రాజన్న హయాంలో ఈ ప్రాజెక్టు కొరకు తవ్వాల్సిన 2 టన్నెలకు గాను మొదటి టన్నెల్ 18.8 కిలోమీటర్లకు గాను 11.5 కిలోమీటర్లు, మరి 2వ టన్నెల్ 18.7 కిలోమీటర్లకు గాను 8.7 కిలోమీటర్ల పనులు పూర్తి చేశారండి. ఇక ఆ తర్వాత మళ్ళీ పవర్ లోకి వచ్చిన మన బాబోరి హయాంలో 2 టన్నెలకు గాను మొదటి టన్నెల్ మరో 4 కిలోమీటర్లు, 2వ టన్నెల్ మరో 2 కిలోమీటర్ల పనులు మాత్రమే పూర్తి చేశారండి. ఇక ఆ తర్వాత 2019లో ముఖ్యమంత్రిగా చర్యలు చేపట్టిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి మహమ్మారి వల్ల ఎన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా ఇచ్చిన మాట ప్రకారం 2021లో మొదటి టన్నెల్, మరి 2024 జనవరిలో 2వ టన్నెల్ పనులన్నీ పూర్తి చేశారండి. ఇక ఈ ప్రాజెక్టు కొరకు మన బాబోరు ఎంతో కష్టపడ్డారంటూ మన పచ్చమంద చెప్పే ప్రవచనాలు నిజమే అయితే గూగుల్లో వెలుగొండ ప్రాజెక్టు వికీపీడియా అని 100 పేజీలు తిరగేసినా ఏ చోట మన బాబోరు పేరు కనపడలేదండి. మరి ఇక ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే 15,000 నీతోనే ఫినిషింగ్ టచింగ్ ఇస్తానన్నాయి ఉండు. ఇక మన లెమన్ నాయుడు అన్నట్టు ఈ ప్రాజెక్టు మొదలై గత 30 ఏళ్ళు అవుతున్నాయి, ఇంకా పూర్తవలేదని చెప్పడానికి చాలా బాధాకరంగా ఉందని చెప్పాడు కదండి. మరి గడిచిన 30 ఏళ్లలో 15 ఏళ్లు తమ పార్టీ అధ్యక్షుడే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారండి. మరి మీరు మూలిగి ఈ ప్రాజెక్టు కొరకు పీకిందేయట్లేదు కదా అని పలువురు విశ్లేషకులు గుసగుసలు ఆడుతున్నారని సమాచారం అండి. ఉండండి మరి. సో విన్నారు కదా, ఓవరాల్ గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిందని మేము అనుకుంటున్నాం. ప్రతి వారం ఇలాగే ఏదో ఒక కాన్సెప్ట్ అంటే ప్రతిపక్షాలు, కూటమి పక్షాలు అన్ని కలిసి ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాయి, అబద్ధపు హామీలు ఇచ్చి ఎలా అధికారంలోకి వచ్చాయి, వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు తీసేశారు, ఎన్ని ప్రామిసుల్ని బ్రేక్ చేశారు, ఇవన్నీ మీకు అందించే ప్రయత్నమే మా పవర్ రేంజర్ బాబోరు కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ ని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈ కాన్సెప్ట్ ని మీకు అందించడంలో మాకు సహాయపడేది మహేష్ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సేమ్ అతను కూడా మంచి కాన్సెప్ట్లు చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఆయన దగ్గర. ఒకసారి వీలైతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. మీరు కూడా మహేష్ యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. వెలిగొండ ప్రాజెక్ట్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇది మాత్రం చాలా అన్యాయం. టోటల్ గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారి కృషితోనే వెలిగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ కి నోచుకుంది. అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.